తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో అనేక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగానే నిన్న మల్కాజ్‌గిరి ఎంపీ అయిన ఈటెల రాజేందర్ అమిత్ షాతోనైతే భేటీ అవ్వడం అయితే జరిగింది. తెలంగాణలో కూటమి ఏదైతే ఏర్పడాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఏర్పడి ఘన విజయం సాధించింది మనం చూసాం. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్‌లో కూడా కూటమి ద్వారా వస్తామని అటు కేంద్ర హైకమాండ్ అయితే బీజేపీ నేతలతోని చర్చిస్తా ఉంది. ఆ నేపథ్యంలో నిన్న ఈటెల రాజేందర్‌తోని కూడా ఈ అంశాలు చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. వాట్ ఈస్ నెక్స్ట్ ఈటెల రాజేందర్‌ని అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అనేక పరిణామాలైతే తెలంగాణ బీజేపీలో అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒకవైపు గుంపుల తగాదాలు జరుగుతా ఉన్నాయి. నేపథ్యం అయితే కనబడతా ఉంది. అంటే నేతల మధ్య ఒక గుంపుగా ఏర్పడి, అనేక వర్గాలుగా ఏర్పడి కొంత అంతర్గత విభేదాలకి చాలా విధంగా కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ పార్టీ అనే విధంగా కనబడతా ఉంది. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి బీజేపీ అధిష్టానం చూస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని అటు ఢిల్లీకి పిలిచి వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? తెలంగాణలో ఎందుకు మరి బీజేపీ ముందుకు వెళ్ళట్లేదు? తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలు సంపాదించినప్పటికి కూడా మరి దాదాపుగా ఉన్న 17 స్థానాల్లో 8 అంటే దాదాపుగా 40% పైనే మనం ఓటింగ్ బ్యాంకు ఉన్నప్పటికి కూడా మున్సిపల్ ఎలక్షన్‌లో కావచ్చు, లేకుంటే అసెంబ్లీ ఎలక్షన్‌లో కావచ్చు, ఎందుకు గెలవలేకపోతా ఉన్నాం వాటిపైన ఆరా తీసినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే మున్సిపల్ ఎలక్షన్‌లో ఏ విధంగా గెలుస్తాము? ప్రణాళిక ఏంటి? అసలు బీజేపీకి ఉన్న ప్రణాళిక ఏంటి? అన్నట్టు కూడా బీజేపీ సీనియర్ నేతలను అడిగి తెలుసుకున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఈటెల రాజేందర్‌ని అయితే నిన్న అమిత్ షా అయితే మీట్ అయ్యి కొన్ని వాటిపైన అయితే చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే కరీంనగర్‌కి సంబంధించిన విభేదాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ పార్టీలో అటు బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అనేక విధాలుగా చెప్పుకుంటా ఉన్నాం. వాళ్ళిద్దరు కూడా సీనియర్ నేతలు. వాళ్ళిద్దరు కూడా అక్కడ ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో నాయకులు ఉన్నారు. ఇటు బీజేపీ నుండి ఈటెల రాజేందర్ మరియు ఏదైతే బండి సంజయ్ ఉన్నారో ఇద్దరికి కూడా వర్గ పోరైతే నడుస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. దాంట్లో పార్టీ మరింత బలహీనంగా అవుతా ఉన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఈటెల రాజేందర్ కూడా వేరే పార్టీ వైపు చూస్తా ఉన్నారు. వేరే పార్టీలోకి వెళ్ళాలని ఆలోచిస్తా ఉన్నారన్నట్టుగా గ్రౌండ్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితిలో వీటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి అంటే అంతర్గత విభేదాలు కావచ్చు, లేకుంటే ఈటెల రాజేందర్‌కి మరియు ఏదైతే బండి సంజయ్‌కి ఉన్న విభేదాలు కావచ్చు, లేకుంటే ఏవైతే బీజేపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కొంత ఎలిగేషన్స్ వస్తా ఉన్న పరిస్థితి కనబడతాం. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి బీజేపీ అధిష్టానం చూస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే సీనియర్ నేతలను కూడా ఒక్కొక్కరిగా అటు ఢిల్లీకి పిలవాలన్న ఆలోచనలో ఇటు బీజేపీ అధిష్టానం కూడా ఉన్నట్టు ఉంది. దానిలో భాగంగానే ఈటెల రాజేందర్‌ని పిలిచినట్టు కూడా కనబడతా ఉంది. ఈటెల రాజేందర్‌ని కూడా అనేక విషయాల్లో తెలంగాణలో బీజేపీ నేతలు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఎంతవరకు వాళ్ళు పార్టీకి మనకు ఉపయోగపడతా ఉన్నారనే విధంగా అడిగి తెలుసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరి సీనియర్ నేతలనైతే భేటీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావును కూడా ఫోన్‌లో మాట్లాడి తెలుసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఫోన్‌లో అనేక విషయాలు ఇటు చర్చిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మున్సిపల్ ఎలక్షన్‌లో ఖచ్చితంగా గెలవాల్సిందే. మరి కూటమిగా వెళ్దామన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కొంత ఓట్ బ్యాంకింగ్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తన యొక్క సినిమా స్టార్ కాబట్టి తనకున్న అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిమానులు ఓట్ బ్యాంకింగ్‌గా మలుచుకోవాలని బీజేపీ చూస్తా ఉంది. కొన్ని స్థానాలు అటు జనసేనకు కూడా ఇచ్చి మరి జనసేనను కూడా తెలంగాణలో కొంతవరకు ముందు తీసుకెళ్లాల ఆలోచనలో అటు బీజేపీ కేంద్రం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలైతే కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒంటరిగానే వస్తాం, పోరాడతాం అనే విధంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గత సర్పంచ్ ఎలక్షన్‌లో మేము భారీ స్థానాలు గెలిసాము, ఒంటరిగానే వచ్చి గెలిసాము. మరి మేము మళ్ళీ వచ్చినా కూడా ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. యువకులు ఎక్కువ మంది మమ్మల్ని బీజేపీ వైపు చూస్తా ఉన్నారు అనే విధంగా ఇక్కడ తెలంగాణ ఉన్న బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అలా కాదు ఇలా కూటమి ఏర్పడింది ఆంధ్రాలో. ఆ కూటమిని ఇక్కడ కూడా ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ఇలా ఖచ్చితంగా జనసేనను కూడా మరి ముందు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము అన్నట్టు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న నేతలతో చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ నేతలు మాత్రము ఇటు జనసేనతోని కూటమికి ససేమిరా అంటూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే జనసేన వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒంటరిగా అయినా పోరాడతాం. మాకు కూటమిలో భాగస్వాములు ఇచ్చినా గాని అంటే కూటమిలో మేము పాల్గొననని వాళ్ళు అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినా గాని మేము కూటమి ద్వారా అయినా పోరాడతాం అనే విధంగా ఇటు జన సైనికులైతే ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే జనసేనకు సంబంధించి కూడా ఒక 11 మంది సభ్యులతోని కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కార్యనిర్వాహక సభ్యులైతే నియమించుకోవడం అయితే జరిగింది. వాళ్ళతోని ఎక్కడెక్కడ ఎంతమంది అంటే కార్యకర్తలను ఎవరు ఉంచాలి, అక్కడ ఎవరిని పోటీలో బరిలో దించాల వాటిపైన కూడా ప్రణాళిక చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఒకవేళ కూటమి ద్వారా వస్తే మాత్రము
తెలంగాణలో కూడా కొంత అన్యూన్యమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో కూడా చేయడానికి నాంది పలుకుతా ఉన్న నేపథ్యంలో తన యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఇక్కడ తెలంగాణలో కొంత హిందుత్వం, దైవభక్తి ఏదైతే ఉందో వాటన్ని కూడా ఓట్ బ్యాంకింగ్ కూడా మలుచుకునే అవకాశాలున్నాయి కాబట్టి మరి కూటమిగా వద్దామన్న ఆలోచనలో అటు అధిష్టానం ఉంది. లేదు ఒంటరిగా పోరాడతాం అనే విధంగా ఇటు తెలంగాణ బీజేపీ నేతలున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా గానీ ఈ చర్చ ఏదైతే ఉందో అమిత్ షాతోని ఈటెల రాజేందర్ చేసిన చర్చ ఏదైతే ఉందో మున్సిపల్ ఎన్నికలకి మరి ఈటెల రాజేందర్‌తోని చర్చ చేయడం ఇప్పటికే బీజేపీ సీనియర్ నేతల్లో కొంతవరకు ఈటెల రాజేందర్‌కి బీజేపీ ప్రాతినిధ్యం ఇస్తా ఉందనే విధంగా కూడా ఊహాగానాలైతే వినబడతా ఉన్నాయి. బీజేపీ నేతలు గత కొద్ది రోజుల నుండి ఈటెల రాజేందర్‌కి మరి ఏదైతే బీజేపీ అధిష్టానము కలవట్లేదు, తనకి టైం ఇవ్వట్లేదు, తనని కొంత సీనియర్ నేత అయినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అని కూడా అనేక విధాలుగా విమర్శించిన వాళ్ళు ఈరోజు ఈటెల రాజేందర్‌ని పిలిచి మాట్లాడేసరికి అరే! ఈటెల రాజేందర్ కూడా మంచి హోదాలో బీజేపీలో ఉంది అనే విధంగా మళ్ళీ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి అంతర్గత విభేదాలు మరి ఇప్పటి నుండైనా ఫుల్ స్టాప్ పెట్టడానికి అధిష్టానం చూస్తుంది కాబట్టి మరి నేతలంతా ఒక్కతాటికొచ్చి కొట్లాడతారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.